క్రియేట్ చేశారు. 2 చోట్ల కాంగ్రెస్ వాళ్ళే. కర్ణాటకకు వస్తున్న మహారాష్ట్ర బస్సుల్ని ఆపి దాని మీద కన్నడ భాషలో లేదని చెప్పి డ్రైవర్లను కొట్టారు. ఇక్కడి నుంచి వెళ్ళిన బస్సులు మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్ళు ఆపి వాళ్ళు కొట్టారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు కొట్టాలి కానీ వీళ్ళు ఎందుకు కొట్టట్టు పోని ఆ లెక్కనైతే. అంటే 2 చోట్ల కాంగ్రెసే. ఎందుకని? కాంగ్రెస్ పాలన పట్ల అక్కడ విరక్తి వచ్చి కర్ణాటకలో ఓ పక్కన ఆ సీఎం డిప్యూటీ సీఎంల మధ్య గొడవలు వీటితో నాశనం అవుతుంది. అక్కడ వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లు అమలు కావట్లేదు అక్కడ. కాబట్టి ఏమవుతున్నది, దాన్ని డైవర్ట్ చేయాలి. కాబట్టి ఒక భావోద్వేగభరితమైన అంశం, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం, భాషా విభేదాలు రెచ్చగొట్టడం. నేను తమిళనాడులో జరిగింది ఒక కాన్సెప్ట్, హిందీ భాషను రైట్ చేస్తున్నారు. ఎందుకని? అక్కడ పరిపాలనకు సంబంధించి ఆశించింది జరగట్లేదు. మొన్ననే 500 కోట్ల 600 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. అది డైవర్ట్ కావాలంటే అక్కడ భాష ఉద్యమం రావాలి. అంటే ప్రజలు మన ఫెయిల్యూర్ని గురించి మాట్లాడుకోకుండా ఉండాలంటే కొత్త చర్చ ఏదో ఒకటి నడవాలి. ఇది సరికొత్త రాజకీయం. ఎందుకంటే ఇది మీడియా, సోషల్ మీడియా యుగంలో మనం కంట్రోల్ చేయలేం వ్యవస్థలందరినీ. కాబట్టి ఒకటి భయపెట్టడం, లేదా మనం చెప్పినట్టు నడవని వాళ్ళందరినీ అవతలలోకి అంటగట్టేయడం. రెండవది ఈ రాజకీయం, అంటే ప్రతీకారం తీసుకోవడంలో కూడా ఇది కొత్త పందా ఏమో. అంతే, ప్రతీకారం అనడానికి కూడా లేదు. ఇది డైవర్షనల్ పాలిటిక్స్ అంతే. ఇందులో ప్రతీకారం ఏముంటుంది? నా బొంద ఉరికినే మాట్లాడుకుంటారు. వెటకారం